కరీంనగర్లో ఓ నిరుపేద మహిళ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని నగరపాలక సంస్థ డిఆర్ఎస్ బృందం కూల్చివేసింది. 58వ డివిజన్లో నివసిస్తున్న మంగా ఇల్లు గత వర్షాకాలంలో కూలిపోగా అప్పటి కలెక్టర్ వారికి ఉన్న 60 గజాల్లో ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేశారు. ఇల్లు నిర్మాణం చేపట్టగా నగరపాలక సంస్థ అనుమతి లేదంటూ డిఆర్ఎస్ బృందం కూల్చారని బాధితురాలు మంగా కన్నీరు మున్నీరయ్యారు. 100 గజాలోపు కార్పొరేషన్ అనుమతి లేకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం తిరిగి అధికారులతో కూలగొడుతోందని మాజీ కార్పొరేటర్ సోహన్ సింగ్ ఆరోపించారు. నిర్మాణాన్ని కూల్చిన నగరపాలక సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. నాకు భర్త లేడు సార్, ఇల్లు లేదు, ఇల్లు కూలిపోయింది. మొన్న వర్షానికి కూలిపోతే ఇక్కడికి వచ్చే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసింది సార్. శాంక్షన్ చేస్తే ఇవాళ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు గోడ కూలగొట్టింది సార్. నా కోడలు పుస్తల తాడు అమ్ముకొని నేను గోడ స్టార్ట్ చేసుకున్నా సార్. స్టార్ట్ చేసుకుంటే అది కూడా వచ్చి కూలగొట్టింది, పర్మిషన్ లేదని సార్. స్లాబ్ పోతేనే ఆ పైసలు వస్తాయి అన్నారు. అట్లా బంగారం అమ్ముకొని చేసుకుంటాను సార్. మాకు ఏం లేకుండా మంచిగా ఇల్లు ఉండాలి కదా అని. ఇల్లు కూడా లేకుంటే ఎట్లా సార్? మాకు న్యాయం చేయాలి సార్. మీరు మాకు కట్టుకోమని చెప్పి ప్రొసీడింగ్ ఇచ్చింది సార్. ప్రొసీడింగ్ ఇస్తేనే మేము ఇంటి పని స్టార్ట్ చేసినాం సార్. అంటే మీకు పర్మిషన్ లేదని చెప్పి 2 రోజులు వచ్చి బెదిరించిపోయారు. ఇవాళ మార్నింగ్ వచ్చి ఏం చేసిండ్రు అంటే వీళ్ళు లేని సమయం చూసి ఆ కన్స్ట్రక్షన్ అయిన ఇందిరమ్మ ఇల్లుకు కూలగొట్టిండ్రు సార్. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు 5 లక్షలు పేదవాళ్ళకి ఇచ్చుడెందుకు సార్? మళ్ళీ ఆ మున్సిపల్ అధికారులకు పంపి ఆ లంచాలు అడుగురేందుకు?